హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఆల్రెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారితో. సో ఆయన ఎట్లా ఉంటారు? ఆయనతో నేను 2001లోనే చేశాను ఆయనతో. అసలు హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. ఖుషి నేను చేసిన సినిమా 2001లో. అప్పటికి నాకు దిల్లు లేదు, నువ్వు నేను ఒక్కడో చేస్తున్న సందర్భంలోనే ఆ సినిమా చేసి దాంట్లో కలకటా ఫైట్ ఉంటుంది ఒకటి. ఆ కలకటా ఫైట్లో ఫస్ట్ 7-8 మంది ట్రై చేస్తాం ఆయన చంపడానికి. ఫస్ట్ ట్రై చేసి ఒక మెట్ల మీద నుంచి అలా చూస్తా దిగొచ్చి ఆయన ఫాలో అయ్యేది నేను. ఓకే. అక్కడ ఆయన నన్ను ఇక్కడ చెస్ట్ మీద కొట్టే షాట్ ఉంటుంది కాలుతో. ఇది ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పానండి నేను. చెప్పాలి నాకంటే అది మీరు పవన్ కళ్యాణ్ అనగానే ఇది గుర్తొచ్చేస్తుంది. తర్వాత కాటమరాయుడు, గబ్బర్ సింగ్ 2 ఇవి చేశాను నేను. కానీ నాకు ఆ ఇన్సిడెంటే గుర్తు వస్తుంది. అప్పుడు అసలు నేను ఎవడో తెలియదు, జూనియర్ ఆర్టిస్టా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టా ఏంటో తెలియని పరిస్థితి ఆయనకి. కానీ ఆయన ఒక షాట్ పెట్టారు ఫైట్ మాస్టర్. పెడితే వచ్చి కాలుతో కొడితే నేను కింద పడాలి. ఏంటి షాట్ అంటే ఇది ఇతను మీరు తంతారండి కింద పడతారు అని. ఓకే రెడీ షాట్ అంటారు ఎవరైనా. అసలు ఏం చెప్పరు మనకి, ఎందుకంటే మనకు సేఫ్టీ మెజర్స్ బోల్డ్ మంది తీసుకునే ఫైట్ అసిస్టెంట్లు ఉంటారు, నీ క్యాప్లు పెడతారు, వెనక ప్యాడింగ్ పెడతారు, అన్నీ అయిపోతాయి. కానీ అమ్మ నువ్వు చేయగలవా, నువ్వు పడగలవా, ఎలా పడతావు ఒకసారి చూసుకో, నేను ఇంత ఫోర్స్గా తంతాను తగలదు, మరి నువ్వు ఫోర్స్గా పడలేదనుకో మళ్ళీ 1 more అవుద్ది, మళ్ళీ పడాలి నువ్వు. సో నువ్వు పడగలవు ఒకసారి చూసుకున్నావా? సార్ చూసుకున్నాను సార్. చూసుకో మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నువ్వు చేయలేక కాన్ఫిడెన్స్ లేదనుకో వాళ్ళకి చెప్పు, డూప్ పెట్టుకుంటారు బ్యాక్ షాట్ కాబట్టి. లేదు సార్ నేను చేస్తాను సార్, చేశాను ఇంతకుముందు. ఓకే చేయగలవు కదా, నువ్వు ఆర్టిస్ట్వే కదా, ఓకే డన్. చూసి ఓకే పర్ఫెక్ట్గా పడుతున్నావు, అలా కన్ఫ్యూజన్ లేకుండా అలాగే పడు, ఏం కాదని చెప్పి షాట్ అయిపోయింది. షాట్ అయిపోయిన తర్వాత టచ్ అవనట్టు అయింది. చాలా టైమింగ్ ఉన్న ఇది ఫైట్లో పవన్ కళ్యాణ్ గారికి. అది టచ్ అయిన దానికి మళ్ళీ లేచిన తర్వాత చేయబట్టుకొని లేపి, సారీ అమ్మా ఏమనుకోవద్దు, టచ్ అయింది. ఎంత హ్యూమన్ బీయింగ్ అయితే అది వస్తుందండి. అందరూ హీరోలు చెప్తారు, అందరు హీరోలు. అప్పటికి నేను అందరు హీరోలతో చేయలా, తర్వాత చేశాను నేను. ప్రభాస్ కూడా అంతే. కానీ ఆయన ఆ పర్టికులర్గా చేయబట్టుకొని లేపి అక్కడ మళ్ళీ ఇక్కడ చెయ్యి పెట్టి సారీ అమ్మ అని చెప్పి అలా దుమ్ము అంటుంది కదా, దాన్ని అలా చేస్తే నేను అప్పుడు వండర్గా ఫీల్ అయ్యా. అసలు నేను కేర్ ఆఫ్ ఏంటో తెలియదు, అసలు నేను ఆర్టిస్ట్ అని కూడా తెలియదు, ఫైటర్ అనుకుంటారు జనరల్గా. ఇంత ఇదా అంటే ఆ తర్వాత నుంచి ఎక్కడ కనపడినా గుడ్ మార్నింగ్ సార్ అనగానే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గుడ్ మార్నింగ్ అమ్మ బాగున్నావా, ఏదో ఒక్క షాట్ చేసిన దానికి. సో అప్పుడు అనుకున్నా నేను, ఇంత గ్రౌండ్ టు ఎర్త్ ఉండాలి మనం కూడా ఎప్పుడైనా, ఇంత ఉండాలి మనుషులతో అనేది ఆయన నుంచి నేర్చుకున్న మొదట విషయం అండి నేను. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ 2 కాటమరాయుడు చేశాను నేను. మళ్ళీ అదే ఇది సార్. నేను అప్పుడు 2001లో మధ్యలో ఏం చేయలే నేను. 2001లో ఇలా చేశాను సార్, మీరు ఇలా అప్పుడు అన్నారంటే అది బాగా ఎదిగావు కదా, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చావు నువ్వు, ఎంత గ్రేటు అని మళ్ళీ దాన్ని కూడా చిన్న అప్రిషియేషన్ మళ్ళీ. అది ఎంత హ్యాపీ అండి పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్టేజ్ 10 years హడ్డీలు. అదే కష్టపడితే మనం ఒక ప్రయత్నం చేస్తుంటే ఒక మనిషి ప్రయత్నం చేస్తూ మరణిస్తే మనిషి విజయం సాధించినట్టే, ప్రయత్నం విరమిస్తే మనిషి ఆ క్షణమే మరణించినట్టు. ప్రయత్నిస్తూ ఏమీ లేదు ఓడిపోయాడు, ఒక సీటు కూడా రాలేదు అన్న స్టేజ్ నుంచి ఇక్కడ 100 కోట్ల రూపాయల సినిమాలు, 100 కోట్ల ఆపర్చునిటీసు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వదిలిపెట్టి రోడ్ల మీద పోయి 10 years తిరగడం అంటే చిన్న విషయం కాదండి. అసలు వస్తుందో రాదో తెలియదు, ఏమవుతుందో తెలియదు ఫ్యూచర్. ఇక్కడ ఉన్న బ్రైట్ ఫ్యూచర్, ఆకాశంలో ఉన్న మనిషి నేల మీద పడి నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండటం వల్ల ఎవరికి నేను హెల్ప్ చేస్తున్నాను, నాకు నేనే హెల్ప్ చేసుకోలేకపోతున్నప్పుడు నేను రాష్ట్రానికి ఏం చేయగలను అన్న థాట్ వస్తుంది. పైగా పక్కన ఏమీ లేదు రాదు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్లో ఎక్కడ స్ట్రైన్ అవుతారు, ఏ గందరగోళంగా అందుకుంటున్న టైంలో 100 కోట్ల రూపాయలు ఆయన మీద ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్లు ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా వెళ్ళిపోయి లేదు నేను సర్వీస్ చేయాల్సిందే అని చెప్పి 10 years కష్టపడిన తర్వాత, ఇది కూడా మంచి కర్మ ఫలితం. అంటే చేస్తున్న పనిలో నిజాయితీ నిబద్ధత ఉంటే పైవాడు కూడా
మనకి అనుకూలిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఆ మంచి కర్మ ఉంది కాబట్టి హెల్త్ కొడితే ఒకసారి వచ్చేసింది. ఆ వచ్చిందాకా ఇక్కడ ఆర్టిస్ట్ అయినా మామూలు మనిషి అయినా ఎవరైనా మంచి పనులు చేసుకుంటూ మంచి ఆలోచిస్తూ ప్రయత్నం చేస్తుంటే డెఫినెట్గా యూ హ్యావ్ వన్ డే. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. అంతే అంటారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దృష్టిలో. ఎస్ ఎస్